చల్లగా. ప్రతీక వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. ఆగవమ్మో అమ్మో ఎంత దూరసే, అరే అబ్బాయంటే ఎంత ఆలసే, నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అని తెలిసే. వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. నీ వలన తడిసా, నీ వలన చలిలో చిందేసా, ఎందుకని తెలుసా నువ్వు చనుపిస్తావని ఆశ, జారు పవిటని గొడుగుగా చేశాను, అరే ఊపిరితో చలి కాసాను. నువ్వు గుండెపోతలాగా వస్తే బిందెలాగా ఉన్న ఊహ, పట్టుకున్న హాయికి ఇంకా లేదు కొలతే. వాన చినుకులు వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. సిగ్గులతో మెరిసా, గుండె ఉరుములతో నిన్ను పిలిచా, ముద్దులుగా కురిసా, ఒళ్ళు హరి విల్లుగా వంచేసా, నీకు తొలకరి పులకలు మొదలైతే నా మనసుకి చిగురులు తొడిగాయే. నువ్వు కుండపోతలాగా వస్తే బిందెలాగా ఉన్న ఊహ, పట్టుకున్న హాయికి ఇంకా లేదు కొలత. వాన చినుకులు వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. ఆగవమ్మో అమ్మో ఎంత దూరసే, అరే బాయంటే ఎంత అలుసే, నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అని తెలిసే. నాన 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 నాన. జడ్జెస్ ఓవర్ టు యు. ప్రతీక, నమస్తే సార్. నువ్వు నీ అభిమాన గాయని గీతామాధురి లాగే అంత పేరు సంపాదించుకునే సూచనలు కనబడుతున్నాయి. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నువ్వు పాడే దాంట్లో స్వరాలు సంగతుల కంటే కూడా చక్కటి చిరునవ్వుతో ఒక కాన్ఫిడెన్స్ తోటి ఆడియన్స్ చేసి చూస్తూ ప్రజెంట్ చేసిన విధానం చూడు, అది గీతామాధురి కే సొంతం ఆ క్వాలిటీ. అది మళ్ళీ నీలో చూస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సో నువ్వు దాన్ని నిలబెట్టుకో, ఇంకా బాగా సాధన చేయి, అర్థమైందా? ఓకే సార్. తర్వాత నువ్వేంటి, నీకు వైలన్ నేర్చుకోవడం ఇష్టమా? లేదు సార్, కీబోర్డ్ ఇష్టం సార్. వైలన్ కాదా? లేదు సార్. కీబోర్డ్ అంటే మొదలుపెట్టు ప్రాక్టీస్ చేయడం. ముందు నేర్చుకున్నా సార్, మళ్ళీ ఆపేసాను సార్. ఎందుకమ్మా, ఎందుకు ఆపేస్తావు? అప్పుడు మళ్ళీ మ్యూజిక్లో జాయిన్ అయ్యాను సార్. అది మ్యూజికే కదా. కీబోర్డ్ నేర్చుకుంటూనే గాత్ర సాధన చేయొచ్చు, కీబోర్డ్ వాయిస్తూ కూడా పాడచ్చు.
సైమల్టేనియస్గా. ఎస్. పాడుతూ వాయించవచ్చు, వాయిస్తూ పాడచ్చు. సో అది పరస్పరం నీకు ఉపయోగపడుతుంది. సో మానొద్దు, కీబోర్డ్ నేర్చుకో, చక్కగా సాధన చేయి. ఆల్ ద బెస్ట్, నీకు మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ సార్. ప్రతీక, నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు ఏమేం తప్పులు దొర్లాయి చెప్పు, నువ్వే చెప్పు. సార్ నాకు తెలిసినట్టయితే 2 తప్పులు. చెప్పు అది ఫస్ట్ చరణంలో ఒకటి సార్. ఏంటది? మొదటి చరణంలో మొదటి చరణంలో ఆగాను సార్, మళ్ళీ దాంట్లో కంటిన్యూ చేశాను సార్. అక్కడ ఆగి మళ్ళీ అందుకున్నావు, బాగానే ఉంది. రెండవ చరణంలో ఏం చేసావు తప్పు? రెండో చరణంలో నేను అంత చూడలేదు సార్. చూడలేదు. రెండో చరణం బాగా పాడావు, నిజంగా బాగా పాడావు. కానీ మళ్ళీ కుండపోత అనేది సాహిత్యం మళ్ళీ రెండోసారి కూడా అదే పాడావు. మొదటి చరణంలో అదే పాడావు, రెండో చరణంలో ఆ చివరిలో అదే పాడావు. 2 సార్లు అదే పాడావు. అదొక పొరపాటు. మొదటి చరణంలో ఆగింది ఒక పొరపాటు. ఇంకోటి నువ్వు 2 అన్నావు, ఇంకోటి కూడా జరిగింది పొరపాటు. పల్లవిలో కళ్యాల తర్వాత అల్లాడిస్తా ఒక మాట ఉంది చూసావా, ఎస్. అది సరిగ్గా రాలేదు. అది కొంచెం ఇబ్బంది పడ్డావు. తర్వాత 2 అద్భుతంగా పలికావు 2 చోట్ల. ఏంటవి? తెలీదు. నీటి చురకలు 2 సార్లు అంత అందంగా పలికావు అక్కడ. నీటి చురకలు వచ్చినప్పుడు చాలా బాగా పాడావు. అది చాలా బాగా నచ్చింది. పొరపాట్లు అద్భుతాలు 2 కూడా నీకు అర్థమైపోయినాయి. అంతే, ఇంకా అర్థమవుతే చాలు, ఇంక చెప్పాల్సింది ఏమీ లేదు. సరేనా? థ్యాంక్ యూ సార్. Nana, what's your favorite sport? బ్యాడ్మింటన్ మ్యామ్. రోజు ఆడతావా? ఎస్ మ్యామ్. నువ్వు స్విమ్మింగ్ కూడా నేర్చుకో, నిజంగా చెప్తున్నాను. ఓకే. అన్ని లంగ్ పవర్ పెరుగుతుంది నిజంగా. ఓకే. మధ్య మధ్యలో ఏమవుతుందంటే నువ్వు ఊపిరి తీసుకుంటున్నది కూడా మైక్లో వినిపించేస్తుంది. ఆ టెక్నిక్స్ ఈవెన్చువల్లీ మీకు తెలుస్తాయి తర్వాత. అయినా కూడా అది ఎక్కువగా తెలుస్తుంది అన్న. రీజన్ ఏంటి? మాట్లాడేటప్పుడు, పాడేటప్పుడు చూసావా? ఎందువల్ల అలాగా? తెలీదు మ్యామ్. అలసిపోతున్నావా బాగా కబుర్లు చెప్పి? లేదు. లేదా బాగా నిద్రపోతావా నువ్వు? ఎన్ని గంటలు పడుకుంటావు రోజుకి? 9 hours మ్యామ్. 9 hours. దట్స్ నైస్. రిక్వైర్డ్ అంత పడుకోవాలి. అయితే ఎందుకనో మధ్య మధ్యలో ఊపిరి సరిపోవటం లేదేమో అని అనిపిస్తుంది. లంగ్ పవర్ పెంచుకోవాలి. ఎస్. సరేనా? ఒక దానికి తగ్గట్టుగా ఏదైనా చెయ్యి. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సాంగ్. అంజనా సౌమ్య సింగింగ్ అంటే నాకు చాలా 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 ఇష్టం. షీఈస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ సింగర్స్ నా దృష్టిలో. సో తను పాడిన పాట పాడావు, మళ్ళీ మా అందరికీ తన్ని గుర్తు చేసావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.